ఆరోగ్యశ్రీ, తర్వాత ఆరోగ్య భద్రత అన్ని ఇన్సూరెన్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో రాచపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. బాధితులు లాలయ్యకు స్థానిక పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదని, అందుకే రైతు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇక లాలయ్య ఇచ్చిన ఫిర్యాదుకు ఒంటిమిట్ట పోలీసులు ఎందుకు స్పందించలేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించకపోవడమే ఆత్మహత్యకు కారణమంటూ గ్రామస్తులు ఆరోపించారు. కడప చెన్నై జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో మృతదేహంతో బైఠాయించి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని సీఐ బాబు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అందుకు వచ్చాడంట నైట్. నేను కడపలో ఉండేది సంసారం, నేను వాళ్ళ అబ్బాయిని కడపలో ఉండేది కూరగాయల వ్యాపారం చేసుకుంటాను. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అతను వచ్చిపోతాను ఇంటికని. నేను వచ్చి కనుక్కుందామని ఇది నిజమా కాదని వచ్చిన. ఆ రోజు నైట్గా వచ్చినాడు వాడు. వచ్చింటే ఇంకా ఇది పోలీసులకు పట్టియాలి, ఇదేదో ఒకటి పెంచేయాలి ఈ పంచాయతీ అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. బయట గడి పెట్టినా వాడు తప్పించుకోవడం వల్ల అవతల వాకిలి పగలగొట్టి కింద పగలగొట్టి దేంతోనో కింద నుంచి వచ్చినాడు. వాడికి ఏదో దెబ్బ తగిలినాడు. కింద వాకిలి లెవెల్లోనే వచ్చిండది. మేమైతే ఏం వెపన్స్ వాడలేను. చేత్తోనే నేను 2 దెబ్బలు కొట్టినా పారిపోతా ఉంటే పట్టుకొని వచ్చి కూర్చోబెట్టినాం. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మళ్ళీ వాడిని తగిలిందే లేదు. మేము మా అమ్మ లోపలే కూర్చోండింది, బయటకైతే అసలు రాలా. ఆమెకు ఇక్కడంతా దెబ్బలు ఉంది, రక్తం ఉంది. వాళ్ళు మా మీద వస్తాను మమ్మల్ని లోపలికి పంపించాలని. మా నాన్న ఈ మాదిరి వాళ్ళే చేసుకొని మళ్ళీ మనల్ని లోపలికి పంపించాలని చూస్తాను. ఇది ఎట్టా అని పెద్ద మనుషులు దగ్గరికి పోతే వాళ్ళు పంచాయతీ చేస్తామని చెప్పినారు. మళ్ళీ ఇక్కడ కేసు పెట్టామని వచ్చితే ఈ మాదిరి మా ఇంట్లోకి దూరినాడు అని వీళ్ళు కేసు తీసుకోవాలా. మీ అమ్మాయి కోసం వచ్చినాడు, మీ అమ్మాయి రమ్మంటేనే వచ్చినాడు, ఏం ఇప్పుడు అని మాట్లాడినారు వీళ్ళు రాష్గా. మీ అమ్మాయి రమ్మంటేనే వచ్చారు. రైటర్ మాట్లాడింది, మీ అమ్మాయి రమ్మంటేనే వచ్చినాడు అని మాట్లాడినారు రాష్గా. సరే భూదేగుల లాలయ్య అనే వ్యక్తి నిన్నటి దినం ఉదయం 10:30 వాళ్ళ భార్యకి సీతారాంపురం గ్రామానికి చెందిన కాదర్ భాష అనే వ్యక్తికి ఇద్దరికి అల్లీల కాంటాక్ట్ ఉన్నాడనే విషయంతో బాధపడి అతను ట్రైన్ కింద ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాని మీద కాదర్ భాష మీద మరియు వాళ్ళ భార్య మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. లోకో పైలట్ తో కూడా మాట్లాడడం జరిగింది. లోకో పైలట్ గారు లోకమాన్య తిలక్ నుంచి కడప నుంచి లోకమాన్య తిలక్ నుంచి చెన్నైకి పోయే దారిలో ఒంటిమిట్టకి మండపంపల్లి మధ్యలో దారిలో ట్రైన్ పోయేటప్పుడు అతనే ఆత్మహత్య చేసుకోవడం జరిగినది. ఆ లోకో పైలట్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం అయినది. లోకో పైలట్ గారు